సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున మారు మోగిపోతున్నాయి. గతంలో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేశారో అటువంటి సెలబ్రిటీలు కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేసే పనిలో ఉంది ప్రస్తుతానికి తెలంగాణ పోలీస్ శాఖ. ఇటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపాలని ఆర్టీసీ ఎండి ఐపీఎస్ వీసీ సజ్జనార్ గారు కూడా చాలా గట్టిగా చాలా దృఢంగా కూర్చున్నారు దీనిపైన. ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్స్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి మోసాలకు పాల్పడుతుంటారు, ఈ బెట్టింగ్ యాప్స్లోకి ఒక్కసారి వెళ్ళాక అసలు జీవితం ఇది ఎంతవరకు మన లోపలికి తీసుకెళ్తుందంటారు అసలు? సార్, ప్రతి ఒక్కటి ఒక అత్యాశతో మొదలవుతుంది. మనకి ఎక్కువ కష్టపడకుండా త్వరగా డబ్బులు రావాలి అన్న ఒక పర్స్పెక్టివ్ నుంచే మనకి ఈ బెట్టింగ్ కావచ్చు, లేకపోతే ఈ రకరకాల ట్రేడింగ్ కానీ ఇవి ఏదైనా కానీ ఒకటే దానికి దారితీస్తుంది. మనం జస్ట్ ఏదో ఒక బెట్టింగ్ అనే కాదు, వీటన్నిటికీ కూడా ఫస్ట్ ప్రధానమైన కారణం మనం కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి. అటు ప్రమోట్ చేసేవాడు కావచ్చు, లేకపోతే అందులో ఆడేవాడు కావచ్చు. వీళ్ళిద్దరిని ట్రిగ్గర్ చేసే పాయింట్ ఏంటంటే అదే. వీళ్ళందరికీ కూడా అటు ఈ ట్రేడింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే బెట్టింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా టార్గెట్ ఎవరు? ఎవరైతే అవసరంలో ఉంటారో, ఎవరైతే త్వరగా సంపాదించాలనుకుంటారో యువత ఎక్కువగా. నేను కొన్ని ఆర్టికల్స్ చూసాను. సూర్యాపేట దగ్గర ఏదో ఒక ఊరు, ఆ ఊరంతా బెట్టింగ్ ఆడుతుందంట. వాళ్ళ ఇంట్లో ఉండే పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారంట, వెళ్ళి బెట్టింగ్ వాడండి అని. అసలు ఆశ్చర్యపోయి ఒక ఊరే ఎడిక్ట్ అయిపోతుందా అని. అంటే ఇది ఒక డ్రగ్ కంటే ఎంత డేంజరస్ థింగ్ ఇది. ఒక డ్రగ్ను అనిపించడం ఎంత కష్టమో, ఒకసారి బెట్టింగ్లోకి ఎంటర్ అయిన వాళ్ళని బయటికి తీసుకురావడం కూడా అంతే కష్టం. అది ట్రేడింగ్లో కూడా ఇదే ప్యాటర్న్ చూస్తాం ఏదైనా సరే. సో దీనికి గల కారణం ఏంటి అంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే దీనికి డోపమిన్ లెవెల్ అని చెప్తుంది. సో ఎప్పుడైతే మనం ఒక రివార్డ్ అండ్ రిస్క్ సిస్టమ్కి అలవాటు పడతామో ఆ డోపమిన్ అనేది మళ్ళీ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుంది అంటే అదే పనిని మళ్ళీ చేసేలాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట. సో అదే రీజన్ మనకి ఈ బెట్టింగ్ కానీ ఈ ట్రేడింగ్ కానీ వీటి ద్వారా పర్టికులర్గా ఈ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు పోయినా కానీ మళ్ళీ పార్టిసిపేట్ చేసే విధంగా చేస్తుంటుంది. ఫస్ట్ ఏం చేస్తారు, సో ఇది సైన్స్ తోటి నేను లింక్ చేసి చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారు, పోతే పోయిందని చెప్పి ఒక 100 రూపాయలు సరదాగా వేస్తారు. వాడెవడో యూట్యూబ్లోనో ఎక్కడో ఏదో ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి పెడతాడు, ఒక స్క్రీన్ షాట్ ఒక వీడియో రికార్డ్ చేసి, ఫ్రెండ్ వచ్చి డబ్బులు అడగగానే 5,000 ఇట్లా కొట్టేస్తా, అన్ని డబ్బులు నీకు ఎక్కడే రాని ఆర్డర్ వస్తాయి. దిస్ ఈస్ హౌ జనరల్ వీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఒకసారి చూడగానే సోదనుకుంటాం, మూడోసారి సోదనుకుంటాం. కానీ మనకు ఒక సామెత ఉంది, చెప్పంగా అబద్ధం కూడా నిజమైపోతుంది. సో అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. చెప్పంగా చూడంగా ఇదేదో నిజమేమో, సరే ఏమో వద్దు 100 రూపాయలు వేసి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తాం. ఆ 100 రూపాయలు వేసి ట్రై చేసినప్పుడు 1-2 సార్లు మీకు డబ్బులు వస్తాయి, 500. అరే ఇదేదో భలేగుంది, 100కి 500 వస్తున్నాయి కదా అని చెప్పేసి దాన్ని ఇంక్రీజ్ చేయడం మొదలు పెడతాం. 500 వేయటం, పెట్టి 1000 రూపాయలు వేయటం, అప్పుడు పోతుంది. సో ఈ టైంలో పోయిన దాన్ని కూడా నేను రికవర్ చేయాలి. సో దీన్ని రికవర్ చేయాలంటే ఒకేసారి పెద్ద అమౌంట్ కొడదాం, పెద్ద అమౌంట్ పెట్టేసి అసలు రికవర్ అయిన వెంటనే ఎగ్జిట్ అయిపోతే ఆడినాను అనుకుంటాం, మళ్ళీ పోద్ది, మధ్యలో కొద్దిగా వస్తుంది. ఇది కాస్త ఎంత దూరం దారితీస్తుంది అని అంటే మీరు అప్పు చేసి మరి, ఇది బేసిక్గా దీన్ని రివెంజ్ మెథడ్ అని అంటాం. సో పోయిన దాన్ని 80% రికవర్ చేయాలి. ఎందుకు రికవర్ చేయను, కసి అన్నీ పెరుగుతాయి అన్నమాట లోపల. సో ఇది ఓవరాల్గా ఎక్కడెక్కడ తీసుకెళ్తుంది అంటే అప్పుల వరకు తీసుకెళ్తుంది. ఆ అప్పులు ఎక్కడ దాకా, అదే అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి కదా మనకి, యాప్స్ XYZ అటువంటి ఆస్తులు కూడా తాకట్టు పెట్టి తెచ్చుకునే డబ్బులు. సో బేసిక్గా అంత దూరం తీసుకెళ్తాయి. మనకి ప్యాకాట ఆడద్దు అని చెప్పి ఎందుకు చెప్పారు? సో బేసిక్గా మనం దానికి ఒకసారి అంటూ అలవాటు పడిపోతే రోడ్డును పడతాయి. అలవాటు ఎందుకు పడతాం? ఈ విన్నింగ్ అండ్ లూజింగ్ అన్న దాంట్లో మన మైండ్లోంచి రిలీజ్ అయ్యేటువంటి ఒక మెథడే ఈ డోపమిన్ లెవెల్స్ అని అంటాం. ఒక రిలాక్స్డ్ ఎగ్జైట్మెంట్ మనిషికి ఎగ్జైట్మెంట్ బాగా నచ్చుతుంది అనమాట. విపరీతంగా ఎగ్జైట్ అవ్వడం కోరుకుంటాడు అనమాట. సో బేసిక్గా వాడు డబ్బుల మీద ఆశతో పోతాడు. అది కాస్త ఎట్లా మారుతుంది అంటే ఒక ఎగ్జైట్మెంట్కి దారితీస్తుంది. ఒక డ్రగ్ అలవాటు పడ్డవాడు వాడు ఒకరోజు డ్రగ్ తీసుకోకపోతే పిచ్చి పడ్డట్టుగా బిహేవ్ చేస్తాడు, రైట్? ఇక్కడ కూడా అవతల ఒకసారి బెట్టింగ్కి అలవాటు పడ్డ తర్వాత ఒక పిచ్చి పట్టిన వాళ్ళగా బిహేవ్ చేసేస్తారు. దాన్ని ఎట్లా ఆడాల్సిందే, దాంట్లో చెట్లను కొట్టాల్సిందే అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా నేను కూడా ఈ ఆర్టికల్స్లో చూసిన దాన్ని బట్టే ఎంత ఆడిస్తే దాంట్లో 50% ఇస్తారంట.
50% వీడికి ఇస్తే అసలు విన్నింగ్ ఎక్కడుంది అక్కడ? ప్రమోటర్కి ఇన్ఫ్లుయెన్సర్కి 50% ఇస్తే నీకు విన్నింగ్ ఎక్కడుంది ఇంకా? సో ఇక్కడ ఇదే పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అన్రెగ్యులేటెడ్ యాక్టివిటీస్. మీకు డబ్బులు ఇవ్వడం కోసం వాడు వ్యాపారం మొదలు పెట్టడు, వాడు డబ్బులు సంపాదించడం కోసం వాడు వ్యాపారం మొదలు పెడతాడు. ఆ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం కోసం కొన్ని కోట్ల రూపాయలు బయటకి ఇస్తున్నాడు. మీకు ఎందుకు వస్తాయి డబ్బులు ఈ గేమ్లో? ఫస్ట్ 1-2 సార్లు మీకు ఇచ్చే ప్రయత్నం చేసి అక్కడి నుంచి దే విల్ స్టార్ట్ టేకింగ్ దేర్ అడ్వాంటేజ్. అవతల వాడు ఆడేవాడు నిజాన ప్లేయర్ ఉంటాడా? వాడు డిసైడ్ చేసిన ప్లేయర్ ఉంటాడు, అంటే బాట్ ఉంటుంది. ఈ బాట్స్ మిమ్మల్ని ఎందుకు విన్ కానిస్తాయి? నెక్స్ట్ ఏం కావాలో ఏం రావాలో వాళ్ళు కదా డిసైడ్ చేసేది. దానికి అనుకూలం కదా వాళ్ళు డిసైడ్ చేసేది. దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఇస్ డిజైన్. సో బేసిక్గా మనం ఎంత ఆడే ప్రయత్నం చేసినా గెలవడం అనేది జరగదు. మనకి చరిత్ర ఏం చెప్పింది సార్? ఇదంతా కాదు. జూదం ఆడినోడు గెలవడు. ఎంత పెద్దోడైనా సరే రోడ్డున పడాల్సిందే, ఎంత పెద్దోడైనా సరే జీవితాన్ని కోల్పోవాల్సిందే. జూదంలో నుంచి గెలిచి మెట్టెక్కి పైకి వెళ్ళినోడు చరిత్రలోనే లేడు. గెలిచినోడు ఒక రకంగా పాడైపోతాడు, ఓడినోడు ఇంకో రకంగా పాడైపోతాడు. పాడవటం అయితే గ్యారంటీ. సో ద పాయింట్ హియర్ ఇస్ ఫస్ట్ అసలు మనం ఫాస్ట్ మనీ వైపుగా వెళ్ళొద్దు. మీరు గమనించండి ఈ ప్యాటర్న్. ఏదో ఒక రూపంలో స్పీడ్గా మనీ చేయాలని చెప్పి ఏదో ఒక రకంలో స్కామ్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్, ఇంతకుముందు ఇంకోటి ఉంది, అంతకుముందు ఇంకొకటి ఉంది. సో ఇక్కడ ఎవరవుతున్నారు? ఆశ ఉన్నోడు, నేను స్పీడ్గా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అంటే ఇక్కడ జనాలు రేవంత్ ఓ 10 రూపాయలు దాచి పెట్టుకోండి అని చెప్తేను, ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తేను వినట్లేదు జనాలు. ఎగ్జాక్ట్లీ, అది నచ్చట్లేదు. అవును. ఏంటంటే ఒక 100 రూపాయలు ఎక్కడైనా తీసుకెళ్ళి పెడితే వెంటనే అది 10 నిమిషాల్లో 1000 రూపాయలు 10,000 అవ్వాలి. అంతేగాని దాచి పెట్టుకుందాము, ఇన్వెస్ట్ చేసుకుందాం అన్న ఆలోచన లేదు. ఇవాళ డబ్బులు వచ్చేసేయాలి, పోయి బజార్ మీద పడి తిరగాలి. ఎస్, అదంతా తప్పు. ఇప్పుడు ఎవరిదేనంటే నేను చెప్పేది అదే. ఇప్పుడు వేటగాడు ఎక్కడైతే వాడికి కావాల్సిన వేట దొరుకుతుందో అక్కడికి వెళ్తాడు. చేపల గుంపు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాడు ఫిషర్ మ్యాన్. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నారు అని అంటే మనం ప్రిపేర్డ్గా ఉన్నాం, ఆ మైండ్ సెట్ ప్రిపేర్గా ఉన్నాం. ఇక్కడ మనం అందరం గుర్తించాల్సిన అంశం ఏంటి అని అంటే డబ్బులు ఓవర్ నైట్ రావు. డబ్బులు ఏది పడితే చేస్తే రావు. అలా ఓవర్ నైట్ లో వచ్చింది కూడా నిలబడవు. ఇప్పుడు కాదు. ఎస్, మనకి కౌన్ బరేగా కరోడ్పతి, XYZ లాటరీ, కేరళ లాటరీ, వీటిలో డబ్బులు గెలిచిన వాళ్ళకి సంబంధించి కూడా ఒక ఏదో ఆర్టికల్ రిలీజ్ చేశారు. గెలిచిన వాళ్ళల్లో 70 to 80% సంవత్సరంలో బ్యాంక్రప్ట్ అయిపోయి చాలా మంది రోడ్ల మీద పడి. ఎస్, అవును. ఎందుకు? బేసిక్ గా డబ్బు అనేది ఓవర్ నైట్ రాదు. డబ్బు అనేది ఒక క్రమ పద్ధతిలో వస్తుంది. ఒకవేళ వచ్చినా దాన్ని మీరు హ్యాండిల్ చేయలేరు. హ్యాండిల్ చేయలేక మిస్యూజ్ చేయటము, దుర్వినియోగం చేయటము, రాంగ్ వేస్ లో తీసుకెళ్లిపోవటము. సో బేసిక్ గా డబ్బుకి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఒక మ్యారథాన్. మనీ ఈజ్ అ మ్యారథాన్, ఇట్స్ నాట్ ఎ స్ప్రింట్ రేస్. మీరు 100 మీటర్లు పరిగెట్టే రేస్ కాదు ఇది. ఒక లైఫ్ లాంగ్ పరిగెట్టేటువంటి ఒక మ్యారథాన్ లాంటిది ఇది. షార్ట్ గా పరిగెడతా ఫాస్ట్ గా రిజల్ట్ రావాలి అని అంటే ఫాస్ట్ గా వెళ్తే ఏం జరుగుతుంది అంటే దెబ్బలు తగులుతాయి. ఒక మ్యారథాన్ లాగా ఎనర్జీని కూడబెట్టుకొని కొద్దిగా మనం దాన్ని కనుక అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు వెల్త్ క్రియేట్ అవుతుంది. డబ్బుకి తోడు ఉండేది టైం. ఆ టైంని మీరు డిలీట్ చేస్తే మీ లైఫ్ నుంచి కూడా టైం పోతుంది. డోంట్ డిలీట్ టైం. ఏదైతే డబ్బు త్వరగా వచ్చేస్తుందో, అప్పటికప్పుడు వచ్చేస్తుందో, ఆ డబ్బుతో మనకు కంఫర్ట్ ఉండదు. అది అంత మంచిది కాదు. అసలు రాదు. వచ్చినా నిలబడదు. ఫస్ట్ అసలు రాదు అది. సో ఇప్పుడు అందరు ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్, నాకు ఇది అలవాటు. ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్లు అంటున్నారు. వాళ్ళు చేసిన 100% తప్పే, నేనేం సమర్థించట్లేదు. మన బుద్ధి ఏమైంది? ఇప్పుడు వేలెత్తి చూపించడం ఈజీ. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు తెలుసా, మేమేదో తెలుసో తెలియకో చేసేసాము, ఇలా జరగద్దని మాకు అనుకోలేదని. ఇప్పుడు ఏదో అసలు ఎక్కడా లేని మంచితనాన్ని కూడగట్టుకొని ఇప్పుడు ఈ సెల్ ఫోన్స్లో వీడియోలు తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. ఇలా జరగద్దని మేము అనుకోలేదు, ఇది మా ప్రమేయం లేకుండా జరిగిపోయిందని ఇప్పుడు నంగనాజు కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఓకే, జనాల బుద్ధి ఏమైంది? నువ్వెందుకు ఫాలో అవుతున్నావు? జూదం తప్పని నీకు తెలుసు కదా. అసలు జూదం బ్యాండ్ కదా ఇండియాలో, మనం ఆడకూడదు కదా. తెలంగాణలో అయితే అసలు అకౌంట్లు కూడా ఓపెన్ కాకూడదని ఉంది కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే కనుక. సో బేసిక్ అసలు మన బుద్ధి ఏమైంది? అటువంటి వాళ్ళు మీరెందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని అంటే ఏంటి? ప్రజల మీద, సమాజంలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగేవాడు, ప్రభావితం చేయగలిగేవాడు. ఆ సబ్జెక్ట్ పట్ల ఏదో ప్రభావితం చేయగలిగేవాడు. మీరు ఎటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్ని తయారు చేసేది ప్రజలే కదా. ఒక నాయకుడిని ఎంచుకునే హక్కు ప్రజలకు ఎట్లుందో ఒక ఇన్ఫ్లుయెన్సర్ని చేసే ఒక రైట్ ప్రజల దగ్గరే కదా ఉంది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం ఎటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం? ఇది ఆలోచించాల్సింది.
సరైన మాట మాట్లాడేవాడికి ఏమో 20,000. సజ్జనాథ్ గారికి మొన్నటిదాకా 30,000 మంది ఫాలోవర్స్ లేరు. ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళకేమో లక్షల్లో ఫాలోవర్స్. ఇంటెలెక్చువల్స్ ఏమో విలువ ఉండదు. ఇటువంటి సోంబేర్లకేమో లక్షల్లో ఫాలోవర్స్, కోట్లలో డబ్బులు. మళ్ళా అటువంటి వాళ్ళు పెద్ద పెద్ద టీవీ షోలకి పెద్ద పెద్ద వాళ్ళు గెస్ట్లు వాళ్ళు పెద్ద పెద్ద గెస్ట్లు, సెలబ్రిటీలు. అమ్మో, వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, నానా హంగామా చేస్తారు, న్యూసెన్స్లు చేస్తారు. ఇది ఇలాంటి వాళ్ళ సమాజాన్ని పాడు చేసే వాళ్ళు, సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు, సమాజాన్ని నాశనం చేసే వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద సెలబ్రిటీలుగా బయట చలమని అవుతున్నారు. ఒక మంచి విషయం ఏం జరిగిందంటే అండి, 2025 సంవత్సరం ఈ సోషల్ మీడియా మొత్తానికి ఒక విషయాన్ని నేర్పింది. ఎవరిని పడితే వాళ్ళని గనక నువ్వు భుజాన్ని ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకుంటే నువ్వు భస్మాస్మురుడు లెక్కే. నీ చెయ్యి నువ్వు నెత్తిన పెట్టుకున్నవాడితో సమానం. మొన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎవడైతే సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వాగతారో తాట తీసేస్తాం, కాళ్ళు కిల్లి తీసి పడేస్తామని మొన్న అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. 100% అండి. నియంత్రణ ఉండాలి. నోటికి ఏది వస్తే అది, వాళ్ళకి ఏది కనిపిస్తుంది ప్రమోట్ చేస్తాను. మీరు ఎవరిని పెంచుతున్నారు? మేము ఇష్టం వచ్చినట్టు జనాలను బూతులు తిడతాము, అసభ్యంగా ప్రవర్తిస్తామంటే ఊరుకో. ఏం నేర్పుతున్నాము? సో బేసిక్ గా మనం కూడా కొంచెం కాషియస్ గా బిహేవ్ చేయాలి. ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎటువంటి వాడిని ప్రోత్సహిస్తున్నాం మనము, అండ్ ఎవరిని ఇన్ఫ్లుయెన్సర్ ని చేస్తున్నాము. ఈ రోజు నువ్వు చూస్తున్నావు, రేపు నీ బిడ్డ కూడా చూస్తుంది అదే. అది నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి కదా. రేపు నీ భవిష్యత్ అంతా ఇలానే వెళ్ళబోతుందన్న విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఒక మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేయ, ఎట్లాంటి వాళ్ళని కాదు. సో ప్రజలు కూడా బెట్టింగ్ యాప్ వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, ప్రమోట్ నేను చేశా కానీ ఆడేది నేను కాదు, నేను బలవంతంగా ఆడించట్లేదు అని చెప్పేసి. సో ఈ కీ ఎవరిచ్చారు? వాళ్ళ మాట అనడానికి కీ ఎవరిచ్చారు? మనం కదా. మనం ఆలోచించాలి. వాడు తప్పే, వాడిని పెంచింది మనమే, వాడు తప్పే. కానీ మనం ఆలోచించాలి. మనకు కూడా నాలెడ్జ్ ఉండాలి. ఇవంతా కరెక్ట్ పద్ధతి కాదు, మనం జూదం జోలికి వెళ్ళొద్దు, ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు అని ఒక జ్ఞానం మనకు కూడా ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.